మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. రామదూత స్తోత్రం, హనుమ స్తోత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది చదవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు ఏవైనా ఉంటే అవన్నీ పోయి చక్కగా హనుమ తాలూకా ఆశీస్సుల వల్ల, అంటే ఈ స్తోత్రం హనుమంతుని కేవలం ఒక వానరుగా కాకుండా సకల వేద స్వరూపునిగా, త్రిమూర్తి అంశంగా, పరబ్రహ్మ స్వరూపుగా వర్ణిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో మనకు తెలుస్తుంది. ఇది ప్రతి శ్లోకం కూడా ఒక బీజాక్షరంతో ప్రారంభమై ఆ శక్తిని, హనుమంతుని గుణగణాలని అందులోనే అనుసంధానం చేస్తూ ఉంటుంది. ఇది మన సాధకుడికి ఒక రక్షణ కవచం వలె పనిచేస్తుందన్నమాట. ఇది పఠించడం వల్ల ప్రతిరోజు కానీ మనకి మంగళవారం కానీ పఠించడం వల్ల గ్రహదోష నివారణ కలుగుతుంది, భయము మరి ఇలాంటి రోగ నివారణ ఉండవు, ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుంది, విజయప్రాప్తి. ఈ బీజాక్షర స్తోత్రం పారాయణం చేయడం వల్ల మన ఇంట్లో నిన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అంతా మంచి కలిగి చక్కగా అన్ని కార్యాలు విజయం కలుగుతాయి. సకల విద్యాభివృద్ధి కలుగుతుంది, విద్యార్థులకి అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మనం ఇది కూడా విని, నేను చదివి వినిపిస్తాను మీకు. మీరు కూడా విని ఆ రామ హనుమ అనుగ్రహానికి మనం అందరం పాత్రులవుదాం. జై శ్రీరామ్, జై హనుమాన్. రం 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 రక్తవర్ణం దినకరవదనం తీష్ట్రదంష్ట్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాదివక్త్రం రం 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 రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యం రం 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 రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి. రం అనే బీజాక్షర స్వరూపుడు, ఎర్రని వర్ణం కలవాడు, సూర్యుని వంటి ముఖము, తీక్షణమైన కోరలతో భీకరంగా కనిపించేవాడు, పర్వతాలను కదిలించగలిగినవాడు, పంచముఖ రూపంతో కీర్తి పొందినవాడు, రాజయోగం మరియు సకల శుభాలకు నిలయమైనవాడు, 7 రకాల భేతాళ శక్తులను ఛేదించగలవాడు, రాక్షస సంహారి మరియు సకల దిశల యశస్సు కలిగిన రామదూతకు నమస్కరించుచున్నాను. ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదాంగదీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతాసు ప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయాస్వరూపం ఖం 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 కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి. ఖం అనే బీజాక్షర స్వరూపుడు, చేతిలో ఖడ్గాన్ని ధరించినవాడు, విషజ్వరాలను పోగొట్టేవాడు, వేదాంగాలకు వెలుగునిచ్చే దీపం వంటివాడు, ముల్లోకాలలో నివసించే దేవతలను ప్రకాశింపజేసేవాడు, భక్తులకు కల్పవృక్షం వంటివాడు, మాయాస్వరూపాన్ని తెలిసినవాడు, కాలచక్ర స్వరూపుడు మరియు సకల దిశల యశస్సు కలిగిన రామదూతకు నమస్కరించుచున్నాను. ఇం 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 ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం నత జనసదయం ఆర్యపూజ్యార్జితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంచప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి. ఇం అనే బీజాక్షర స్వరూపుడు, ఇంద్రునిచే వందనాలు అందుకునేవాడు, సముద్రాన్ని అవలీలగా దాటినవాడు, శాంతమైన సామ్రాజ్యాన్ని మరియు సిద్ధులను ప్రసాదించేవాడు, శరణు కోరిన జనుల పట్ల దయచూపేవాడు, సింహనాదం చేసేవాడు, చేతిలో అమృతాన్ని కలిగినవాడు అంటే సంజీవ పర్వతాన్ని, ఆది అంతములైన ప్రకాశము మరియు చిత్ అంటే జ్ఞానస్వరూపుడైన రామదూతకు నమస్కరించుచున్నాను. సం 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 సాక్షిభూతం వికసితవదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయం సం 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 సామవేదం నిపుణసులలితం నిత్యతత్వస్వరూపం సం 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 సావధానం సకల దిశయశం రామదూతం నమామి. సం అనే బీజాక్షర స్వరూపుడు, సర్వానికి సాక్షిగా నిలిచేవాడు, చిరునవ్వు చిందించే ముఖము మరియు పింగళవర్ణపు కన్నులు కలవాడు, సత్యమైన కీర్తనల ద్వారా స్తుతించబడేవాడు, మునులచే కొనియాడబడేవాడు, శాస్త్ర సంపదను ఇచ్చేవాడు, సామవేద ప్రియుడు, నిత్య సత్య స్వరూపుడు మరియు అత్యంత సావధానంగా భక్తులను జాగ్రత్తగా రక్షించే రామదూతకు నమస్కరించుచున్నాను. హం 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 హంసరూపం స్ఫుట వికటముఖం సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవిశశినయనం రమ్య గంభీరభీమం హం 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 అట్టహాసం సురవర నిలయం ఓధ్వరోమం కరాళం
హం 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 హంస హంసం సకల దిశయశం రామదూతం నమామి. హం అనే బీజాక్షర స్వరూపుడు, పరమహంస రూపంలో ఉన్నవాడు, స్పష్టమైన మరియు భీకరమైన ముఖము కలవాడు, అత్యంత సూక్ష్మ రూపాన్ని ధరించగలిగినవాడు, అందరిలో ఉండే అంతరాత్మ స్వరూపుడు, సూర్య చంద్రులను కళ్ళుగా కలిగినవాడు, భయంకరమైన అట్టహాసం చేసేవాడు, దేవతల నిలయమైనవాడు, మరియు హంసలకే హంస వంటి అంటే ఉన్నతమైన జ్ఞానస్వరూపుడైన రామదూతకు నమస్కరించుచున్నాను అని ఇది శ్రీ రామదూత స్తోత్రం సంపూర్ణం. చదవండి, ఇది చక్కగా చదివి నాకెంతో చాలా బాగా నచ్చింది. నిజంగా ఇందులో ఉన్న బీజాక్షరాల వల్ల ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు మనం చదవడం వల్ల మనకి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితేనేంటి, ఎలాంటి రోగ బాధలు అయితేనేంటి, ఈతి బాధలు అయితేనేంటి, గ్రహ బాధలు అయితేనేంటి, ఇవన్నీ కూడా పోయి ఆ స్వామి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సుల వల్ల అంతా విజయం చేకూరి మనకంతా మంచి జరుగుతుంది, సకల కార్యాల పట్ల విజయం చేకూరుతుంది అనడంలో ఎట్టి సందేహం లేదు. కాబట్టి ఇది అద్భుతమైన ఈ రామదూత హనుమ స్తోత్రాన్ని మీరు కూడా విని పఠించి ఆ హనుమ అనుగ్రహానికి మనం అందరము పాత్రలవుదుముగాక. ఈ స్తుతి చదివే విధానం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ